రాజమార్గం సింహద్వారం ఉన్నట్లే దొడ్డిగుమ్మం కూడా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గాలు కూడా పరిపూర్ణ విశ్వాసంతో ఏ విధానంలో భగవంతుడిని ఆరాధించినా సఫలత పొందవచ్చు. అందువలన ఎవరైనా పూర్తి విశ్వాసంతో ఒక సాధనా మార్గంలో వెళ్తున్నప్పుడు వారి విధానాన్ని మనం నిందించకూడదు. అలాంటి వారి ఆధ్యాత్మిక మార్గం విషయంలో జోక్యం చేసుకోకూడదు. ప్రశ్న: అన్ని అనర్థాలకు మూలం ఈ శరీరం. దీన్ని నాశనం చేసే కష్టాలని కడతేరుతాయి కదా. శ్రీరామకృష్ణులు: అప్పుడే తయారు చేసి ఆరబెట్టిన పచ్చి కుండలు పగిలిపోతే కుమ్మరి వాటిని తిరిగి కుండలుగా తయారు చేస్తాడు. కానీ బాగా కాలిన కుండలు పగిలిపోతే అవి కుండలుగా తయారు చేయడానికి ఎన్నడూ పనికిరావు. అలాగే ఆత్మజ్ఞానం కలగకముందే ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ శరీరం ధరించి అన్ని కష్టాలు తిరిగి అనుభవించవలసి ఉంటుంది. ఈ శరీరాన్ని ఎందుకింత శ్రద్ధగా కాపాడుకోవాలి? శ్రీరామకృష్ణులు: మూసను ఉపయోగించి బొమ్మలను తయారు చేసేవారు బొమ్మ బాగా తయారైందని నిర్ధారించుకునేంత వరకు ఆ మూసను జాగ్రత్తగా ఉంచుతారు. ఆ తర్వాత ఆ మూసను ఉంచవచ్చు, వదిలేయవచ్చు. ఈ శరీర విషయము అంతే. ఆత్మజ్ఞానం పొందాలి, భగవంతుని సాక్షాత్కరించుకోవాలి. అంతవరకు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత ఈ శరీరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు.